ఇస్లామాబాద్ వేదికగా 20 గంటల పాటు సాగినటువంటి చర్చలు సఫలం కాలేదు. చర్చలపై రెండు దేశాల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు ఉన్నట్లుగా కనపడుతుంది. ఇరాన్ షరతులు అంగీకరించలేదు అంటూ అమెరికా ఒక ప్రకటన చేసింది. అమెరికా ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చుతుంది. అమెరికా అర్థం లేని డిమాండ్లు పెడితే మేము ఎలా ఒప్పుకోగలుగుతామంటూ ప్రశ్నిస్తోంది. చర్చలు సఫలం అవ్వకపోవడానికి కారణం అమెరికానే అంటూ ఇరాన్ మరొక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. యుద్ధంతో సాధించలేని వాటిని ప్రస్తావించింది అంటూ ఇరాన్ చెప్తుంది. అందుకే అమెరికా షరతులు తిరస్కరించామంటూ ఇరాన్ ప్రతినిధులు చెప్తున్నారు. హర్మూజ్ జలసంధి మూసే ఉంటుందంటూ స్పష్టం చేసింది ఇరాన్. యురేనియం శుద్ధి హర్మూజ్ పైనే ఇరు దేశాల చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, అసలు ఈ చర్చలు మొదలవ్వడానికి ముందు ఇరాన్ 2 కండిషన్స్ పెట్టింది. అందులో మొదటిది లెబనాన్ మీద దాడులు ఆపాలి అనేది. ఆ విషయంలోనే ఇంతవరకు క్లారిటీ లేదు, మనందరం చూస్తూనే ఉన్నాం. మరోవైపు వాళ్ళ నిధులు ఏవైతే హోల్డ్లో ఉన్నాయో వాటన్నిటిని రిలీజ్ చేయించాలని చెప్పింది, వాళ్ళ ఆస్తుల్ని. ఆ విషయంలో కొంత ప్రోగ్రెస్ కనిపిస్తున్నట్లుగా ఉంది. అయితే ఈ చర్చలు జరుగుతున్న దానికి ప్రధానమైన మోటివ్ ఏంటి? యుద్ధం ఆపాలి. అసలు యుద్ధం ఎందుకు మొదలైంది? ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని చేస్తుంది అనేది ఒక కారణం. దీన్ని ఆపడానికి మేము యుద్ధం చేస్తున్నాం, రాడికల్ ఇస్లామిక్ స్టేట్స్ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉండకూడదు, యురేనియం ఉండకూడదు అనేది, ఎన్రిచ్డ్ యురేనియం ఉండకూడదు అనేది అమెరికా ఇజ్రాయెల్ చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఇన్ని రోజుల యుద్ధం తర్వాత మేము దేనికైనా తెగిస్తామని ఇరాన్ చెప్తుంటే, మరోవైపు ఇరాన్ను కూర్చోబెట్టి యుద్ధానికి ముందు ఏవైతే కండిషన్స్ పెట్టారో అవే కండిషన్స్ని ఇప్పుడు ఒప్పుకోవాలి అని చెప్పేసి అమెరికా అడిగితే ఇరాన్ ఎందుకు ఒప్పుకుంటుంది? అసలు ఇరాన్ యుద్ధం చేస్తుందే మాకు న్యూక్లియర్ పవర్ ఉండాలి అని, మాకు ఖచ్చితంగా మేము ఆపు న్యూక్లియర్ ప్రోగ్రామ్ని అని చెప్పేసి, నువ్వు అదే ఆపు అని చెప్పేసి చెప్తే అది ఎవరి దగ్గర పెట్టాలి ఆ కండిషన్? ఎవరైతే ఓడిపోతున్నారో, ఎవరైతే చర్చలకి కావాలి అని చెప్పి పిలుస్తున్నారో వాళ్ళ దగ్గర స్ట్రిక్ట్ కండిషన్స్ ఏవైనా పెడితే వర్కౌట్ అవుతాయి. కానీ ఇరాన్ మేము ఎక్కడా వెనక్కి తగ్గమని చెప్తుంది. ఇరాన్ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్నే అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంది యుద్ధంలో. ఒక రకంగా చెప్పాలంటే ఒక సైకలాజికల్ గేమ్లో కూడా ఇరాన్ పై చేయి సాధించింది. ఇలాంటి టైంలో ఇరాన్ని కూర్చోబెట్టి మా కండిషన్స్ ఒప్పుకోవాలి లేదంటే మేము ఊరుకోమని చెప్తే ఎందుకు ఇరాన్ వింటుంది? ఊరుకోవద్దు, ఏం చేస్తారు అని చెప్పి ఇరాన్ అడుగుతుంది. దట్స్ వాట్ ఇట్ సీమ్స్ లైక్. ఇప్పుడు ఇరాన్ పక్క అమెరికా చెప్తుంది 20 గంటల పాటు చర్చించాం. జేడీ వాన్స్ చెప్తున్నారు కదా, 20 గంటల పాటు మేము చర్చించాం, కానీ ఇరాన్తో మేము చాలా టఫ్ ఫైట్ నడిచింది, మాకు చాలా చర్చలు చాలా సీరియస్గా జరిగాయి, కానీ సక్సెస్ అవ్వలేదు, మరొకసారి మేము చర్చిస్తామని చెప్పి చెప్తున్నాడు జేడీ వాన్స్. సక్సెస్ అయితే అవ్వలేదు, పూర్తిగా ఫెయిల్ అయ్యాయంటే ఇట్ సీమ్స్ ఫెయిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. ఎందుకంటే ఇరాన్ ఒప్పుకోలేని కండిషన్స్ని పెడుతుంది. ఇరాన్ ఏవైతే కండిషన్స్ పెడుతున్నారో వాటిని అమెరికా ఒప్పుకోలేదు, అమెరికా పెడుతున్నటువంటి కండిషన్స్ని ఇరాన్ ఒప్పుకోలేదు. అసలు పాసిబుల్ అవ్వని, అసలు ఇంత పెద్ద యుద్ధం జరుగుతుందే వీటి కోసం అయినప్పుడు మళ్ళీ అవే కండిషన్స్ని పెట్టేలా అయితే ఎందుకు ఈ చర్చలు? ఈ యుద్ధానికి అర్థమే లేదు కదా. సో జస్ట్ టేక్ ఏ లుక్, అసలు వాళ్ళు ఏమంటున్నారు అనేది మీకే అర్థమవుతుంది. We have been at it now for 21 hours, and we've had a number of substantive discussions with the Iranians. That's the good news. The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could, and they have chosen not to accept our terms. We have been at it now for... సో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది అందరూ ఎదురు చూస్తున్న విషయం. మరోవైపు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో ఉన్నటువంటి మైన్స్ని, సీ మైన్స్ని తీసివేయడానికి అమెరికాకు సంబంధించిన సిబ్బంది వెళ్ళింది, కానీ వాటిని తీసివేయడం అంత ఈజీ కాదు అంటూ తెలుస్తుంది. అక్కడ వీళ్ళ టీంని పంపించారు. ఎందుకు? ఇరాన్ చెప్తుంది మేము ఎక్కడెక్కడ సీ మైన్స్ పెట్టామో మాకే తెలీదు, వాటిని డిఫ్యూజ్ చేయడం అంత ఈజీ కాదు అని చెప్తుంది. ఈ నేపథ్యంలో అమెరికాకి సంబంధించిన టీం అక్కడికి వెళ్ళారు. డూ యూ థింక్ ఇరాన్ ఈజ్, అంటే ఓవైపు ఇరు దేశాలు ఎవరికి వారు ఇక్కడ చర్చల పేరుతో మైండ్ గేమ్ ఆడే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మీకు అనిపిస్తుందా? ఓవైపు చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ ఏమో ఇరాన్ని ప్రొవోక్ చేయడానికి ట్రై చేయడం, అమెరికానేమో వాళ్ళకు సంబంధించినటువంటి సైన్యాన్ని ఇరాన్ వైపు మోహరిస్తూ ఉండడం, మరోవైపు ఇరాన్ ఎక్కడెక్కడ సీ మైన్స్ పెట్టామో మాకే తెలియదని చెప్పడం. డూ యూ థింక్ ఇట్స్ పాసిబుల్?
ఇరాన్కి చాలా ఇంపార్టెంట్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది. దాన్ని హోల్డ్ చేయడం వల్లనే ఈ యుద్ధంలో ఇన్ఫ్యాక్ట్ పైచేయి సాధించగలిగింది. వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ వెపన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది. అలాంటి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఎక్కడెక్కడ బాంబులు పెట్టామో మాకే తెలియదని చెప్పి ఇరాన్ చెప్పడం, దానికి స్పందించి ఇప్పుడు అమెరికా నుంచి ఒక టీం వెళ్ళడం, అక్కడ వాళ్ళకి సైతం గందరగోళంగా ఉండడం, ఇది పాసిబుల్ అయ్యే పని కాదని వాళ్ళు కూడా చెప్తుండడం. సో హౌ కెన్ వి అండర్స్టాండ్ అంటే పూర్తి స్థాయిలో ఒకవేళ చర్చలు అటు ఇటు అయినా, రేపు ఇంకెక్కడైనా ఏదైనా సమస్య ఉన్నా, అమెరికా ఒకవేళ దూకుడుగా వ్యవహరించినా సరే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది అట్ ఎనీ కాస్ట్, యుద్ధంలో గెలిచినా ఓడిపోయినా, రేపు ఎలాంటి వర్స్ట్ కండిషన్లో ఉన్నా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది ఇరాన్ చేతుల్లోంచి పోకుండా ఉండడానికి ఇరాన్ ప్లాన్ చేసుకుందా? అందుకే ఎక్కడెక్కడ సీ మైన్స్ పెట్టారో వాళ్ళు చెప్పడం లేదా ఇంటెన్షనల్గానే? అంటే ఇరాన్ అంత బ్లైండ్గా అక్కడక్కడ డ్రాప్ చేసి వచ్చిందా సీ మైన్స్ని? ఖచ్చితంగా వాటి ట్రాకింగ్ లేకుండా ఇరాన్ దగ్గర ఉంటుందా? ఇప్పుడు ఈ బుట్టలో అమెరికా పడుతుందా? హౌ కెన్ వి అండర్స్టాండ్ దిస్ సిచ్యువేషన్? మరోవైపు అమెరికా అండ్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి చర్చలు అంటే ఇది ఇంపాసిబుల్ అని తెలిసినటువంటి కండిషన్స్ని అమెరికా పెడుతుంది. అమెరికా ఏదైతే కండిషన్స్కి ఒప్పుకోద్దో దాన్నే ఇరాన్ కూడా పెడుతుంది. కానీ వాటి గురించి చర్చించడానికి అంటున్నారు ఇన్ని రోజులు వాటి గురించే యుద్ధం చేసిన తర్వాత, వాటి గురించి మళ్ళీ యుద్ధం చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్తున్న దేశాలు కానీ వాటి గురించి చర్చించడానికి ఒక చోట కూర్చుంటున్నాయి. అండ్ ఎవరు మీడియేటర్ అంటే పాకిస్తాన్. ఇరాన్కి వాళ్ళ మీద నమ్మకం లేదు, ఇజ్రాయెల్కి వాళ్ళ మీద నమ్మకం లేదు, ప్రపంచానికి వాళ్ళ మీద నమ్మకం లేదు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకే వాళ్ళ మీద నమ్మకం లేదు. అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి అలాంటి వాళ్ళు ఇక్కడ హోస్ట్లు అవుతున్నారు అండ్ అక్కడ కూర్చోబెట్టి డిస్కస్ చేస్తున్నారు, విచ్ ఆర్ వెరీ ఇంపాసిబుల్ కండిషన్స్తో ఫ్రమ్ బోత్ సైడ్స్. సో వీ కెన్ లిటరల్లీ అండర్స్టాండ్ ఈ చర్చలు అనేది కేవలం ఒక సాకు మాత్రమేనా? జరగబోతున్నటువంటి తీవ్ర పరిణామాలకి వీటిని ఒక సాకుగా అమెరికా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుందా? అమెరికా ఓవైపు చర్చలకు ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు ఇజ్రాయెల్ అమెరికా చెప్పినా వినకుండా అటు లెబనాన్ మీద దాడులు చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. సో హౌ కెన్ వి అండర్స్టాండ్ సిచ్యువేషన్? చాలా మనందరికీ క్లియర్గా తెలుసు దట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్కౌట్ అని. అది ఒకవేళ వర్కౌట్ అయినా సరే తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, తుమ్మితే ఊడిపోయే ముక్కు, అలాంటి ఒక కండిషన్లో ఉంటుంది ఈ చర్చలు కానీ ఈ సీజ్ ఫైర్ కానీ. ఎందుకంటే ఎప్పుడు ఎవరి మీద ఎవరు అటాక్ చేస్తారో తెలియదు. డూ యూ రియలీ బిలీవ్ ఇజ్రాయెల్ ఈజ్ గోయింగ్ టు బి క్విట్ దిస్ వార్? ఇప్పుడు ఒకవేళ ఈ చర్చలు సఫలమయ్యాయని చెప్పేసి ఇరాన్ ఒప్పుకున్నా, అమెరికా ఒప్పుకున్నా, ఇజ్రాయెల్ ఎలాగో మళ్ళీ 4 రోజుల తర్వాత దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ ఎలాగో లెబనాన్ మీద దాడులు చేస్తుంది ఖచ్చితంగా. సో దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ పీస్ హియర్. అఫ్ కోర్స్ అందరం కోరుకోవాల్సిందే శాంతి చేకూరాలి, ఇక్కడ జరగాలి అని. బట్ పాసిబిలిటీస్ ఎంత చిత్తశుద్ధితో వీళ్ళు ఉన్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎందుకంటే రేపు ఒకవేళ ఇరాన్ కనుక ఇప్పటి వరకు 60% ఎన్రిచ్ చేసింది యురేనియంని, వాళ్ళ ప్రోగ్రామ్ని ఇక్కడ ఆపేస్తే రేపు మరొకసారి ఇజ్రాయెల్ అండ్ అమెరికా సందర్భాన్ని చూసుకుని వాళ్ళ మీద దాడులు చేయరా? ఇప్పుడు ఉత్తర కొరియా మీద దాడులు చేయకుండా ఎందుకు ఆగుతున్నారు? అమెరికా ఎందుకు ఆగుతుంది అంత దూకుడుగా వ్యవహరించకుండా? అంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి కాబట్టి. కాదని చెప్పగలుగుతామా? ఇప్పుడు రేపు అలాంటి ఒక స్టేజ్కి, అలాంటి ఒక స్ట్రెంగ్త్ మాకు కావాలని చెప్పి ఇరాన్ ప్రయత్నిస్తుంది. ఇక్కడ ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది నేను చెప్పడం లేదు, ఎందుకంటే ఇరాన్ని మనం సపోర్ట్ చేయలేము. అట్ ది సేమ్ టైం యుఎస్ని కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితి, ఇంక్లూడింగ్ ఇజ్రాయిల్. కాకపోతే పాసిబిలిటీస్ ఏమున్నాయి అనేది చూస్తే ఖచ్చితంగా వీళ్ళు పెట్టుకున్న కండిషన్స్ కానీ కాంటెంపరీ ఇష్యూస్ కానీ ఏవి కూడా సెటిల్ అవ్వడానికి దగ్గరగా ఏవి కనిపించడం లేదు. హార్డ్లీ యుఎస్ ఒప్పుకోగలిగింది ఇరాన్కి సంబంధించినటువంటి ఆస్తుల్ని రిలీజ్ చేయడానికి, వాళ్ళ ఫండ్స్ని రిలీజ్ చేయడానికి. అంతకుమించి ఇంకేమైనా చేయగలుగుతుందా? మరోవైపు ఇజ్రాయెల్ అటాక్స్ ఆపుతుందని నమ్మకం ఉందా? ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ని ధ్వంసం చేసి తీరాలి, విధ్వంసం చేయాలి. ఎందుకంటే ఇరాన్ ఉంటే తమకు థ్రెట్ అని భావిస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ అమెరికా సే ఓకే, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి అమెరికా ఓకే చెప్పినా సరే ఇజ్రాయెల్ ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తుంది. ఇజ్రాయెల్ ఖచ్చితంగా మరొకసారి అటాక్స్ చేస్తుంది. ఎందుకు? వాళ్ళు రేపు న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేస్తే ఇజ్రాయెల్కి లాస్ కాబట్టి, ఇజ్రాయెల్కి డేంజర్ కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. ఎలా ఉంటుందంటే పాకిస్తాన్ని ఇండియాని కూర్చోబెట్టి పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేసుకుంటుంది, దానికి ఇండియా ఒప్పుకోవాలని చెప్పి అడిగితే ఎలా ఉంటుందో? ఇన్ కేస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వీ కాంట్ డినై ఇట్, బట్ అట్ ది సేమ్ టైం జనరల్గా చెప్తున్నాం, మీరు ఒప్పుకోవాలి అని చెప్తే ఎలా ఉంటుంది? ఇండియా ఒప్పుకుంటుందా? లేదు. పాకిస్తాన్ ఒప్పుకుంటుందా? ఇండియా వాళ్ళు ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్స్ ఏదో చేసుకుంటున్నారు, వాళ్ళు ప్రయోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా ఏదైనా పెద్ద అస్త్రాలు రెడీ చేసుకుంటున్నారు,
మీరు ఒప్పుకుంటారా అంటే ఒప్పుకుంటుందా పాకిస్తాన్? సో బద్ధ శత్రువుల్ని కూర్చోబెట్టి వాళ్ళు దేనికోసం అయితే ఫైట్ చేస్తున్నారో దాన్ని ఆపేయండి అని చెప్పితే చేసేవాళ్ళు ఆపరు. సరే ఎలా చేద్దామంటే ఆపోజిట్లో ఉన్న వాళ్ళు ఆపరు. వీ ఆల్ నో దట్. మోర్ ఆఫ్ ఇప్పుడు అమెరికా ఏం చెప్తుంది, ఇక్కడ సక్సెస్ఫుల్గా జరగలేదు ఇప్పుడు జరిగిన చర్చలు, అది అమెరికా కంటే ఇరాన్కే ఎక్కువ నష్టం అని చెప్పేసి చెప్తుంది. ఇప్పుడు జేడీ వాన్స్ కామెంట్ చేయడాన్ని మనం చూసాం. సో దీస్ ఆర్ ద వర్డ్స్ అటర్డ్ ఫ్రమ్ యుఎస్ ప్రెసిడెంట్ నోట్లోంచి వచ్చే మాటలు ఇప్పుడు జేడీ వాన్స్ నోట్లోంచి వస్తున్నాయి. యుఎస్ ప్రెసిడెంట్ టైప్ చేసి పంపించినటువంటి డ్రాఫ్ట్ మెసేజ్లు ఇక్కడ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ చేస్తున్నారు. సో ఆల్ దిస్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ యుఎస్ ప్రెసిడెంట్. అంతకుమించి వేరే ఏం లేదు ఇక్కడ. దెర్ ఈజ్ సో ఈ మీటింగ్ టైంలో మరొక ఇన్ఫర్మేషన్, వెరీ ఇంపార్టెంట్ థింగ్, ట్రంప్కి 12 సార్లు ఫోన్ చేశారు అని చెప్తున్నారు. అండ్ మరోవైపు ఇరాన్ నుంచి వచ్చినటువంటి అక్కడికి చర్చల కోసం వచ్చిన వాళ్ళందరూ పిహెచ్డి స్కాలర్స్ వచ్చారు అక్కడికి, వాళ్ళ ప్రొఫెసర్స్, స్కాలర్స్, సైంటిస్టులు వచ్చారు. బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు? ఒకరేమో ట్రంప్ అల్లుడు, ఒకరేమో వాళ్ళ వైస్ ప్రెసిడెంట్, ఒకరేమో ట్రంప్తో గోల్ఫ్ మేట్ అట, ఒకళ్ళేమో వాళ్ళ అధికారి, సైన్యంలో పనిచేసే సీనియర్ అధికారి. ఇక్కడ వీళ్ళు వచ్చారు. ఇరాన్ నుంచేమో పిహెచ్డి స్కాలర్స్ వచ్చారు, వాళ్ళ రీసెర్చ్ చేసే సైంటిస్టులు వచ్చారు, వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రాంలో భాగమైనటువంటి సైంటిస్టులే డైరెక్ట్గా అక్కడికి చర్చలోకి వచ్చారు. సో ఎవరి ప్రయారిటీ ఏంటి ఇక్కడ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వీ కెన్ సీ ఒక్కొక్కరిని ఇన్వైట్ చేసే టైంలో అక్కడ వాళ్ళ ఫీల్డ్ మార్షల్ అసిఫ్ మునీర్ వేసుకున్నటువంటి బట్టల దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చే సంకేతాలు మనకు కనపడుతున్నాయి ఇక్కడ క్లియర్గా. ఇరాన్ని రిసీవ్ చేసుకునేటప్పుడేమో అక్కడ వార్లో వేసుకునేటువంటి, యుద్ధం సమయంలో సైనికులు వేసుకునేటువంటి డ్రెస్ వేసుకొని వెళ్ళాడు. అండ్ అమెరికాని ఇన్వైట్ చేసేటప్పుడేమో సూటు బూటు వేసుకొని వెళ్ళాడు చాలా నీట్గా. సో దే ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ఎ నెరేటివ్. ఇదిగో వీ కెన్ సీ దేర్. ఇరాన్ని వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇరాన్ ప్రతినిధుల్ని వాళ్ళ ఫీల్డ్ మార్షల్ ఏం వేసుకు వెళ్ళాడు అక్కడ మనం చూస్తున్నాం కదా, ఒక సైనికుడు వేసుకునే దుస్తులు వేసుకు వెళ్ళాడు. అదే అమెరికాని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రం సూటు బూట్లో వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు. అండ్ అదిగో వాళ్ళ ప్రధాని ఎక్కడ, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు వెళ్ళలేదు రిసీవ్ చేసుకోవడానికి? అసలు ప్రోటోకాల్ డిఫరెంట్ కదా ఇక్కడ. ప్రోటోకాల్ బ్రేక్ చేశాడు. అండ్ హీ వాంటెడ్ టు గివ్ ఏ సిగ్నల్ టు ద వరల్డ్ దట్ ఐఎమ్ ద ఫస్ట్, ఇక్కడ నేనే అంతా, నా తర్వాత ప్రధాని కూడా ఇక్కడ. షెహబాజ్ షరీఫ్ ఈజ్ నథింగ్, హీఈస్ ద సెకండ్ పర్సన్ అని చెప్తున్నాడు అక్కడ మనం చూడొచ్చు. సో హూ ఈజ్ రిసీవింగ్ అక్కడ? వాళ్ళ ఫీల్డ్ మార్షల్ రిసీవ్ చేసుకుంటున్నాడు అక్కడ. సో ఇక్కడ ఒక రకమైనటువంటి నెరేషన్ని బిల్డప్ చేయడానికి పాకిస్తాన్ ట్రై చేస్తుంది. అంటే ఈ అవకాశాన్ని, ఇది ఎలాగో సఫలమయ్యేటువంటి చర్చలు కాదు అని చెప్పేసి పాకిస్తాన్ ప్రపంచానికి చూపించాలనుకుంది, చూపిస్తోంది. ఇరాన్కి ఒకటి చూపిస్తుంది, అమెరికాకి ఇంకో రకంగా చూపించే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళ స్ట్రెంగ్త్ని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పొలిటికల్ స్టాండర్డ్స్ని, సిచ్యువేషన్స్ని, అండ్ టు ద వరల్డ్ ఆల్సో. సో 20 అవర్స్కి పైగా చర్చలు జరిగాయి, అయినా సరే ఎలాంటి ఫలితం లేదని చెప్తున్నారు. మోర్ దెన్ 10 టైమ్స్ అమెరికా ప్రెసిడెంట్కి ఫోన్ చేశాడు వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్. మరోవైపు ఇరాన్ చాలా క్లియర్గా వాళ్ళ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు, చాలా క్లియర్గా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ చర్చలు దేనికోసం జరుగుతున్నాయి? ఇక్కడ వాళ్ళు పెడుతున్నటువంటి కండిషన్స్ ఏవి మాకు వైబుల్ కాదు, అసలు మేము వీటిని ఒప్పుకోలేని పరిస్థితి అని చెప్తున్నారు. అయినా సరే అవే కండిషన్స్ని పెట్టుకొని మీరు ఒప్పుకోవాలని చెప్తే ఎలా కుదురుతుంది? డూ యూ రియలీ బిలీవ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఈజ్ ఓపెన్ నౌ? ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేసి ఉందా లేదా? చర్చల సందర్భంగా ఈ 2 వారాల పాటు సీజ్ ఫైర్ ఉంటుందని, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేసి ఉండాలని చెప్పేసి కండిషన్ ఉంది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేసి ఉందా అనే ప్రశ్న వస్తే లేదు. ఎందుకంటే సపరేట్ రూట్లో షిప్స్ని అలౌ చేస్తున్నారు, దట్టు వెరీ లిమిటెడ్ షిప్స్ని మాత్రం అలౌ చేస్తున్నారు అక్కడ, కార్గో షిప్స్ని. సో ఇట్స్ నాట్ టోటలీ ఓపెన్, ఇట్స్ పార్షియల్లీ ఓపెన్. నిజం చెప్పాలంటే పార్షియల్లీ ఓపెన్. సో ఇక్కడ అమెరికా పెట్టినటువంటి కండిషన్ సక్సెస్ఫుల్గా లేదు, సక్సెస్ అవ్వలేదు. వాళ్ళ కండిషన్కి పూర్తిగా వర్కౌట్ అవుతున్నట్లు కనపడడం లేదు ప్రాక్టికల్గా. అట్ ది సేమ్ టైం సీజ్ ఫైర్ అన్నప్పుడు పూర్తి స్థాయిలో యుద్ధం ఆగిపోవాలి, ఒకరి మీద ఒకరు కాల్పులు ఆపాలి, దాడులు ఆపాలి. అమెరికా సీజ్ ఫైర్ అని చెప్తే ఇజ్రాయెల్ వెళ్ళి దాడులు చేస్తుంది. అదేంటంటే ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న విషయం నాకు తెలియదని చెప్పేసి అమెరికా ప్రెసిడెంట్ చెప్తాడు, ట్రంప్ చెప్తాడు. ఒకవేళ నేను చెప్పినా సరే వినట్లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అసలు వినట్లేదు అనేది మనకు కనిపిస్తుంది. సో ఇట్ జస్ట్ డ్రామా బిఫోర్ ద వరల్డ్.
ప్రపంచం ముందు ఇక్కడ ఒక డ్రామా జరుగుతుంది, ఇది సక్సెస్ అయ్యేటువంటి కండిషన్స్ కాదు అనేది తెలుసు, సక్సెస్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు, అండ్ ఎవరికి వాళ్ళు వాళ్ళ యుద్ధ సన్నాహాలు చేసుకుంటున్నారు చర్చలు జరుపుతూ. వీటన్నిటితో పాటు పాకిస్తాన్ లాంటి దేశం దగ్గర పెట్టడం ఏంటి, వాళ్ళు మళ్ళీ వాళ్ళ నెరేషన్ని వాళ్ళు పెంచుకోవడం ఏంటి ప్రపంచం ముందు. ఓ పక్క వాళ్ళ మీడియా అండ్ వాళ్ళ కొన్ని స్టేట్స్లోనేమో మాకు నోబెల్ శాంతి బహుమతి కావాలని ఇప్పటి నుంచే మొదలుపెట్టారు. చర్చలు ఇంకా 20 hours జరిగినే లేదు, జరగక ముందే అసలు చర్చలు అనే మాట వచ్చినప్పుడే మాకు నోబెల్ ప్రైజ్ కావాలని చెప్పి వాళ్ళు మొదలుపెట్టారు. ఈ అవకాశాన్ని వాడుకొని అసిం మునీర్ తన రేంజ్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, అక్కడ పొలిటికల్ సినారియోని ఇంపాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, అండ్ వరల్డ్ వైడ్గా ఒక నెరేటివ్ని బిల్డప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. దట్ హీఈస్ ద వన్ అని, అక్కడ హీఈస్ ద వన్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అక్కడ, పాకిస్తాన్ మొత్తానికి నేనే అని చెప్పేసి హెడ్. సో ఏం జరుగుతుంది? సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్. ఇరాన్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ దీస్ డిస్కషన్స్. క్లియర్గా అమెరికా ఈజ్ నాట్ హ్యాపీ అండ్ అమెరికా ఈజ్ సేయింగ్ దిస్ ఈజ్ వెరీ డేంజరస్ ఫర్ ఇరాన్ మోర్ దాన్ యుఎస్ అని చెప్తుంది. సో ఇరాన్కి ఇది మంచిది కాదు అని చెప్పి ఒక హెచ్చరికనిస్తున్నాడు వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్. మరోవైపు ఇరాన్ అసలు ఈ పనికిమాలిన కండిషన్స్ పెడుతున్నారు, ఇవి ఒప్పుకోలేమని ముందే తెలిసి మా దగ్గర ఎందుకు కండిషన్స్ పెడుతున్నారు, అసలు ఎందుకు వీటి గురించి ఇన్ని గంటల పాటు మమ్మల్ని కూర్చోబెట్టి ఇలా డిస్కస్ చేస్తున్నారు అని ఇరాన్ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇట్ జస్ట్ ఎ డ్రామా బిఫోర్ ద వరల్డ్. ఎవరికి వాళ్ళు ఈ డ్రామాలో ఒక భాగం అవుతున్నారు. ఎందుకు ఇప్పుడు ఇరాన్ సపోర్ట్ చేయకపోతే, ఇరాన్ని కొంత వెనక నుంచి చైనా అండ్ రష్యా పుష్ చేస్తున్నాయి టు గో అండ్ డిస్కస్. అదర్వైజ్ ఇరాన్ ఈజ్ నాట్ రెడీ ఫర్ దిస్ పీస్ టాక్, సో కాల్డ్ పీస్ టాక్, నాట్ పీస్ టాక్, జస్ట్ ఎ సో కాల్డ్ పీస్ టాక్. ఇదంతా దీనికి ఇరాన్ రెడీగా లేదు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎట్ ఆల్ బికాస్ దే ఆల్రెడీ నో దట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్, ఇట్స్ జస్ట్ ఎ డ్రామా అని తెలుసు. అండ్ దే డోంట్ వాంట్ పాకిస్తాన్ యాజ్ ఎ మీడియేటర్, యాజ్ ఎ హోస్ట్. దే డోంట్ వాంట్ దెమ్, దే డోంట్ బిలీవ్ ఇన్ దెమ్. అండ్ ఇజ్రాయెల్ అసలు మనకు కనిపిస్తుందా ఇక్కడ ఎక్కడైనా చర్చల్లో? మీకు ఎవరికైనా వాళ్ళ ప్రతినిధులు కానీ ఎవరైనా కనిపించారా? బికాస్ దే డోంట్ వాంట్ దిస్ పీస్ టాక్ టు బీ హ్యాపెండ్. They don't want this peace talk to be successful. They want war. అండ్ అమెరికాకి ఇక్కడ ఏదో పెద్ద పని వచ్చి పడింది, నేనే ప్రపంచంలో ఇప్పుడు శాంతిని నెలకొల్పాను. అసలు యుద్ధం మొదలుపెట్టిందే వాళ్ళు, ఓపెన్లో ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని క్లోజ్ చేసేలా చేసింది వాళ్ళే, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేపిస్తాను ప్రపంచం కోసం అని చెప్పి చెప్తున్నాడు. వాట్ కైండ్ ఆఫ్ డ్రామా ఇస్ దిస్? సో అమెరికాకి ఇక్కడ ఏం కావాలి? మేము ట్రై చేసాం, రేపు ఎప్పుడైనా నిజంగా ఇంకా పెద్ద స్ట్రైక్స్ చేయాలంటే ప్రపంచానికి చెప్పుకోవడానికి కావాలి. వీ ట్రైడ్ అవర్ బెస్ట్ ఫర్ ద పీస్ యాజ్ ఎ పీస్ మాంగర్, బట్ కుదరలేదు కాబట్టి మేము స్ట్రైక్స్ చేసాం, ఇరాన్ మీద ఇంత నష్టం చేయాల్సి వచ్చిందని చెప్పి ప్రపంచానికి చెప్పుకోవడానికి వాళ్ళకి కావాలి. రేపో మాపో అవసరమైతే, అంటే యాజ్ పర్ ద ట్రంప్ స్టేట్మెంట్స్ ఈ సేయింగ్ దట్ వీ కెన్ వ్యానిష్ హోల్ ఇరాన్ ఇన్ వన్ నైట్ అని చెప్తున్నాడు కదా. సో దాని అర్థం ఏంటి? హౌ కెన్ ఎనీబడీ కెన్ వ్యానిష్ ఎ కంట్రీ ఇన్ వన్ నైట్ అంటే బై యూజింగ్ న్యూక్లియర్ బాంబ్స్. అదర్ దాన్ దట్ ఇంకేదైనా ఉందా? సో మనకు అర్థమవుతున్నాయి తన ఇంటెన్షన్స్ ఏంటి అనేది. సో ఇప్పుడు జరుగుతుందంతా కూడా, ఈవెన్ ఇరాన్ని కూడా ఇప్పుడు రష్యా అయినా సరే చైనా అయినా సరే ఎందుకు కొంత పుష్ చేస్తున్నారు ఈ చర్చల కోసం అంటే, రేపో మాపో ఇదిగో ఇరాన్ సపోర్ట్ చేయలేదు చర్చలకి అమెరికా ముందుకు వచ్చినా, ఇజ్రాయెల్ కూడా సైలెంట్గా ఉన్నా సరే ఇరాన్ ముందుకు రాలేదు కాబట్టి మేము అటాక్ చేసామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఇవ్వడం ఇష్టం లేక ఇప్పుడు ఇరాన్ ముందుకు వచ్చింది. అదర్వైజ్ ఇరాన్కి అవసరం లేదన్నట్లుగా ఉంది ఇరాన్, ఇప్పుడు మాకు అవసరం లేదు ఈ చర్చలని. సో వీ కెన్ లిటరల్లీ అండర్స్టాండ్ ద కరెంట్ సిచ్యువేషన్ దట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్కౌట్ అంత ఈజీగా. ఒకవేళ వర్కౌట్ అయినా ఈ చర్చలు, ఇది తుమ్మితే ఊడిపోయే ముక్కు, అంటే అంత టెంపరీగా ఉంటుంది ఇదంతా కూడా. సో ఎప్పుడు ఏ క్షణంలో ఈ మొత్తం కొలాప్స్ అయిపోతుందో వీళ్ళ అగ్రిమెంట్స్ అనేవి ఎవరూ చెప్పలేం. సో హౌ డు యూ అండర్స్టాండ్ దిస్ డ్రామా? డోంట్ యూ థింక్ ఆల్ దిస్ ఈజ్ జస్ట్ ఎ డ్రామా, సో కాల్డ్ పీస్ టాక్? సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశాలకు సంబంధించి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. For 21 hours, and we've had a number of substantive discussions with the Iranians. That's the good news.
The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could, and they have chosen